Hello and welcome to Cricket Chat with Venkatesh. India versus న్యూజిలాండ్ లాస్ట్ గ్రూప్ మ్యాచ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, ఎందుకంటే రెండు టీమ్స్ సెమీస్కి వెళ్ళిపోయారు. రెండు టీమ్స్కి తమ సెమీఫైనల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసు. ఎందుకంటే మనం దుబాయ్లో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళు పాకిస్తాన్లో ఆడతారు. ఓన్లీ అపోనెంట్ ఎవరైనా తెలియదు. అపోనెంట్ ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇస్ వెరీ స్ట్రాంగ్, ఆస్ట్రేలియా ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ఎవరైనా కూడా టఫే. సో అందుకని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అది ఇంపార్టెంట్ క్లాష్ ఏం కాదని అనిపిస్తుంది. బట్ రేపు మీరు ఎవ్వరు కూడా టీవీలో ఈ మ్యాచ్ మిస్ అవ్వరు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే న్యూజిలాండ్తో మనకున్న రైవలరీ అలా ఉంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా వాళ్ళు మనని 3-0తో మన హోమ్లో హ్యూమిలియేటింగ్గా ఓడించారు టెస్ట్ సిరీస్లో. ఇది డిఫరెంట్ ఫార్మాట్ కావచ్చు, కానీ న్యూజిలాండ్ మీద ఒక కసి ఉందిగా మనకి. ఇక్కడే కదా WTC ఫైనల్లో ఓడించారు ఫస్ట్ టైం మనం 2021లో, ఫస్ట్ టైం మనం క్వాలిఫై అయినప్పుడు. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ టైం, సెకండ్ టైం 2000లో మనం ఫైనల్ చేరుకున్నప్పుడు అప్పుడు కూడా ఓడించారు. సో అనేక సందర్భాలు ఇదే గల్ఫ్లో దుబాయ్లోనే ఐ థింక్ 2021 T20 వరల్డ్ కప్లో కూడా మనం న్యూజిలాండ్ చేతిలో గ్రూప్ స్టేజ్లో ఓడిపోయాం. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు సెటిల్. ఎందుకంటే కాంటెక్స్ట్ కూడా చాలా చాలా రంజుగా ఉంటుంది, ఎందుకంటే రెండు టాప్ టీమ్స్. అందుకని ఈ మ్యాచ్కి ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పెద్ద సిగ్నిఫికెన్స్ లేకపోయినా అందరం చూస్తాం, చాలా కీన్గా చూస్తాం ఈ మ్యాచ్ కదా, ఖచ్చితంగా చూస్తాం. స్పిన్ సమరం కూడా వాళ్ళ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు, దాంట్లో ఇద్దరు పార్ట్ టైమర్స్ అయినప్పటికీ కూడా మన దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. స్పిన్నర్స్ కాస్త హెల్ప్ ఉంది అక్కడ, బ్రహ్మాండమైన హెల్ప్ లేదు అక్కడ. స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ లేదు, ఫాస్ట్ బౌలర్స్కి లేదు, బ్యాటర్స్కి లేదు. విచిత్రమైన పిచ్ అక్కడ మనం పిచెస్ అక్కడ చూస్తున్నాం మనం దుబాయ్లో. బట్ స్పిన్నర్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ బోత్ ద టీమ్స్. ఎందుకంటే స్పిన్నర్స్కి వికెట్స్ వచ్చినా రాకపోయినా స్పిన్నర్స్కి అగేన్స్ట్గా రన్స్ చేయడం అక్కడ కష్టంగా ఉంది, ఆ స్లో టర్నర్స్ పైన. సో వాళ్ళకి మనకైతే 3 స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే శాంట్నర్తో పాటు బ్రేస్వెల్ హూ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, 4 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ స్పిన్ ఛాలెంజ్ అనేది ఈ మ్యాచ్లో చాలా కీలకంగా ఉండబోతుంది. అంతేకాకుండా న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్ చాలా బాగా ఆడతారు. మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి? ఆ స్పిన్ బౌలింగ్. మన ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మన స్పిన్నర్స్ చాలా కీ రోల్ ప్లే చేశారు. కోర్స్ హార్దిక్ పాండ్యా, షమి ఇలాంటి బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేశారు. మన హర్షిత్ రాణా గాట్ 4 వికెట్స్ ఇన్ దోస్ 2 మ్యాచెస్. బట్ స్టిల్ స్పిన్నర్స్ మనకి క్రూషియల్గా మిడిల్ ఓవర్స్లో టైట్ బౌలింగ్ వేశారు. కానీ అక్కడ రచిన్ రవీంద్ర స్పిన్ అద్భుతంగా ఆడతాడు, టామ్ లేథమ్, కేన్ విలియమ్సన్, డెరిల్ మిచెల్ టీంలోకి వస్తే డెరిల్ మిచెల్, వీళ్ళందరూ కూడా స్పిన్ చాలా బాగా ఆడతారు. స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తారు, స్వీప్ షాట్ బ్రహ్మాండంగా ఉపయోగిస్తారు. టామ్ లేథమ్ అయితే స్వీప్ షాట్ సూపర్గా కొడతాడు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్వీపర్స్ ఇన్ ద గేమ్ నా దృష్టిలో. సో ఈ కాంటెస్ట్ చాలా రంజుగా ఉంటుంది. రెండు టాప్ టీమ్స్ మీద ఇండియా 2 మ్యాచ్లు గెలిచారు, చాలా ఈజీగా గెలిచారు, చాలా ఎఫిషియెంట్గా, చాలా క్లినికల్ పర్ఫార్మెన్స్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. కరెక్టే, కానీ ఆ 2 టీమ్స్ అంత స్ట్రాంగ్ కాదు. బంగ్లాదేశ్ ఎప్పుడూ స్ట్రాంగ్ కాదు, పాకిస్తాన్ ఈ ప్రజెంట్ టీం స్ట్రాంగ్ కాదు. సో ఆ విజయాల కంటే కూడా ఈ మ్యాచ్లో ఇండియన్ టీం అసలు పరీక్ష. ఇండియాకి ఇది చాలా పెద్ద టెస్ట్. అంటే ఇక పోను మీకు అన్నీ అలాగే ఉంటాయి కదా. ఇఫ్ యూ ప్లే సౌత్ ఆఫ్రికా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ అగైన్ న్యూజిలాండ్ ఇన్ ద ఫైనల్, ఇలాంటి టీమ్స్తో మీరు రాబోయే సెమీస్లో కానీ ఫైనల్లో కానీ ఆడబోతారు. కాబట్టి ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాలి. పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద గెలవడం కాదు, ఇక్కడ ఇండియన్ టీం తమ సత్తా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. వాళ్ళ టీంలో బోల్డ్ మంది ఆల్రౌండర్స్ ఉన్నారు. కొత్తగా కైల్ జేమిసన్ కూడా చేరతాడు, అండ్ కైల్ జేమిసన్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 9లో కైల్ జేమిసన్ ఆడుతున్నాడు అంటే వాళ్ళకి ఎంత బ్యాటింగ్ డెప్త్ ఉందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ హీ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 8. సో గ్లెన్ ఫిలిప్స్ అతనికంటే ముందు ఆడతాడు. సో బౌల్డ్ అంతా టాలెంట్. మైకెల్ బ్రేస్వెల్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో మనకంటే ఎక్కువ ఆప్షన్స్. మనకి 6 ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకి 7 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే వాళ్ళ బ్యాటింగ్లో మనకి నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటే వాళ్ళు నెంబర్ 9 దాకా బ్యాటింగ్. సో అందుకనే 2 టీమ్స్లో ఆల్రౌండర్స్ ఉన్నారు. చాలా చాలా అంటే దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. సో 2 హేమీల మధ్య
హోరాహోరీ సమరం ఇది డెఫినెట్గా. అవును, ఇదే తమ్నైల్ బాగుందిగా, తమ్నైల్ టైటిల్ అదే పెట్టేసుకుందాం. హేమ హేమీల మధ్య హోరాహోరీ. మంచి తెలుగు అచ్చ తెలుగులో పెట్టుకుందాం. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మాటలు ఉంటేనే ఆ పంచ్ ఉంటుంది అనుకుంటే ఎట్లా, తెలుగులో పెట్టుకుందాం. నిజంగా చాలా హోరాహోరీ సమరం. హేమ హేమీలు అంటే సమోజ్జీలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా సండే రోజున ఉండే మ్యాచ్ ఇది. ఎందుకంటే ఏ కాంటెస్ట్ ఆ కాంటెస్టే. దీనికి ఉన్న వాల్యూ దీనికి డెఫినెట్గా ఉంటుంది. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ నన్ను అడిగితే వన్ వీక్ టైం దొరికింది ఆ క్యూరేటర్కి. ఎందుకంటే ఇండియా ఆడిన లాస్ట్ మ్యాచ్ లాస్ట్ సండే. సో 1 వీక్లో బౌల్ అంతా వాటరింగ్ చేయొచ్చు, మంచి బ్యాటింగ్ ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ పెద్ద బ్యాటింగ్ ట్రాక్ ఉండదు, కానీ ఇప్పుడు 1 వీక్ టైం దొరికింది కాబట్టి క్యూరేటర్ మస్ట్ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ వెరీ గుడ్ పిచ్. బాల్డ్ పిచ్ ఉంటుంది, బ్రౌన్గా ఉంటుంది పిచ్, ఎలాంటి గ్రాస్ ఉండకపోవచ్చు. బట్ ఈసారి మనం ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ కంటే సెకండ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆడినప్పుడు పిచ్ వాజ్ మచ్ బెటర్. స్పంజీ బౌన్స్ ఉంది, బట్ మచ్ బెటర్ పిచ్, స్లోగా ఉంటుంది. సో ఇప్పుడు మరింత బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ ఉండని నేను ఆశ్చర్యపోను. హ్యావింగ్ సెడ్ దట్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటరా? ఐ థింక్ సో. ఇంతవరకు టాస్ గెలిచిన ఇద్దరు క్యాప్టెన్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. బంగ్లాదేశ్ కెప్టెన్ కానీ పాకిస్తాన్ కెప్టెన్ కానీ. వాళ్ళు గెలిచారా లేదని వేరే సంగతి. బట్ ఇండియా కూడా టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తుండేవారని చెప్పి లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ చెప్పాడు. సో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయొచ్చు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా లేదు అక్కడ. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలియదు, వారం రోజుల తర్వాత ఇప్పుడు ఎలా మారిందో మరి తెలియదు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటే చేజింగ్ ఇస్ అడ్వాంటేజెస్. డ్యూ ఫ్యాక్టర్ లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను నేను. పెద్దగా తేడా రాదు. పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత తేడా రాదు. టాస్ అంత ముఖ్యం కాదేమో అని నాకు అల్టిమేట్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎవరు బాగా ఆడతారు ఈ మ్యాచ్లో, స్పిన్నర్స్ని ఎవరు బాగా ట్యాకిల్ చేయగలుగుతారు, స్పిన్కి అగేన్స్ట్కి ఎవరు బాగా బ్యాటింగ్ చేస్తారు, ఏ స్పిన్నర్ బాగా బౌలింగ్ చేస్తారు, రెండు వైపులా స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ చేస్తారు, ఏ బ్యాటింగ్ యూనిట్ బాగా బ్యాటింగ్ చేస్తుంది అగేన్స్ట్ స్పిన్నర్స్ అనేది దట్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. సో మరి ఇండియన్ టీంలో చేంజెస్ మనం అనుకున్నట్టుగా రోహిత్ అండ్ షమీకి రెస్ట్ వచ్చి మన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెస్కటే అతను మీడియాతో చెప్పింది ఏంటంటే బౌలర్స్కి కాస్త రెస్ట్ ఇవ్వదలుచుకున్నాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే కీ బౌలర్స్కి కాస్త రెస్ట్ సో షమీ మైట్ నాట్ ప్లే అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ రెస్ట్ ఇవ్వరు, షమీ మైట్ నాట్ ప్లే, మిగతా వాళ్ళు ఆడతారు. మరి కుల్దీప్ కూడా రెస్ట్ ఇస్తారా? కుల్దీప్ కూడా ఇంజరీ ఇచ్చి వచ్చాడు కదా. వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారా? ఇది నాకు నచ్చలేదు. కుల్దీప్ కంటిన్యూస్గా ఆడితేనే బాగుంటుంది. వరుణ్ చక్రవర్తి బాగా బౌలింగ్ వేస్తే మళ్ళీ అతన్ని కంటిన్యూ చేస్తారా? ఐ డోంట్ నో. వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే బౌలర్స్ మీద లెఫ్ట్ హ్యాండర్స్, డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, వాళ్ళ దగ్గర టామ్ లేథమ్, మైకెల్ బ్రేస్వెల్, అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. వాళ్ళ కెప్టెన్ శాంట్నర్. సో వాళ్ళ టాప్ 8లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో అంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళడం అనేది ఏ టీం కూడా ఆ సాహసం చేయదు. బహుశా అందుకనే కదా మనం వాషింగ్టన్ సుందర్ని తీసుకెళ్ళినాం న్యూజిలాండ్ కోసమే. పర్టికులర్లీ న్యూజిలాండ్తో తిరిగే గ్రూప్ మ్యాచ్ కోసం వాషింగ్టన్ సుందర్ని తీసుకెళ్ళాం. కాబట్టి వాషి ప్లేయింగ్ ఇన్ ద మ్యాచ్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ హీ విల్ ప్లే. జడేజా ప్లేస్లో ఆడతాడని అనుకుంటున్నాను నేను. జడేజా కూడా రెస్ట్ ఇవ్వాలని కీ బౌలర్స్ రెస్ట్ ఇస్తూ ఉంటున్నారు కదా, అలాగే జడేజాకి రెస్ట్ ఇచ్చామని చెప్తారు. జడేజా అండ్ షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఐ డోంట్ థింక్ కుల్దీప్ విల్ బి రీప్లేస్డ్ బై వరుణ్ చక్రవర్తి. అలాగే రోహిత్ శర్మ ఆడినా ఆడకపోయినా రిషబ్ పంత్ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు. అతను రాహుల్ ప్లేస్లో వస్తాడని చెప్పి యూట్యూబర్స్ కొంతమంది అలా చెప్తున్నారు, సోర్సెస్ అని చెప్పి అలా చెప్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ సో. అది చేస్తే మాత్రం అర్థం లేని విషయం. ఎందుకంటే రాహుల్ హ్యాస్ బిన్ కీపింగ్ వెల్. బ్యాటింగ్ వచ్చినప్పుడు బ్యాటింగ్ బాగా చేశాడు. సో రాహుల్ని ఎందుకు రీప్లేస్ చేయాలి? రాహుల్ని రీప్లేస్ చేస్తారని అనుకోను నేను. సో రిషబ్ పంత్ ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్గా లేకపోతే అతను ఆడతాడు తప్ప అతను ఆడే అవకాశం ఉంటుందని అనుకోను. సో ఇండియన్ టీంలో వాషింగ్టన్ సుందర్ రావడం, హర్షదీప్ రావడం అయితే గ్యారంటీగా ఉంది. రోహిత్ విషయంలో మనకి ఇంకా క్లారిటీ లేదు. రోహిత్ ఆడకపోతే రిషబ్ పంత్ విల్ కమ్ ఇన్ టు ద టీమ్ అండ్ గిల్ విల్ లీడ్ ద సైడ్. మరి వాళ్ళ టీంలో డెరిల్ మిచెల్ ఫిట్ అయ్యాడు. డెరిల్ మిచెల్ని ఎవరి ప్లేస్లో ఆడిస్తారు? విలియంగ్ ప్లేస్లో ఆడిస్తారు. ఎందుకంటే ఇండియాకి అగేన్స్ట్గా అద్భుతమైన రికార్డు ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇండియాతో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా 2023 వన్డే వరల్డ్ కప్లో హీ స్కోర్డ్ 100s. హీస్ ప్లేస్ స్పిన్ వెరీ వెల్. సో డెరిల్ మిచెల్ తీసుకొచ్చి విలియంగ్ హీస్ డూయింగ్ వెల్. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే హెడేక్ ఉంది, సెలక్షన్ హెడేక్, గుడ్ హెడేక్.
ఎవరిని ఉంచాలి ఎవరిని తీయాలి. సో అతను ఆడించవచ్చు. అలాగే కైల్ జేమిసన్, నేథన్ స్మిత్ ఎవరో ఉన్నాడు కదా ఒక ఆల్రౌండర్, అతని ప్లేస్లో కైల్ జేమిసన్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ 2 మార్పులు మనం న్యూజిలాండ్ టీంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది పరిస్థితి. మరి ఎవరు గెలుస్తారో ఏం చేయాలి మన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయాలి. వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ అంటే అందరూ ఫింగర్ స్పిన్నర్స్ ఉన్నారు, రిస్ట్ స్పిన్నర్స్ లేరు వాళ్ళ టీంలో. తర్వాత 2 ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఎవరు బ్రేస్వెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. మన టీంలో అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు ఎక్కువ. సో రైట్ హ్యాండర్స్ ఉండడం ఇక్కడ మనకి అడ్వాంటేజ్. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్స్ని విత్ ద టర్న్ మీరు బ్రహ్మాండంగా ఆఫ్ సైడ్లో బౌండరీలు 6లు కొట్టుకోవచ్చు. సో అందుకని ఐ థింక్ వాళ్ళ స్పిన్నర్స్ మీద, శాంట్నర్ మీద కాకపోయినా మిగతా వాళ్ళ మీద అటాక్ చేయాలి. దే షుడ్ నాట్ అలౌ దెమ్ టు సెటిల్ డౌన్. బ్రేస్వెల్ ఈజ్ బౌలింగ్ వెరీ వెల్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఆల్సో ఫర్ ఎ పార్ట్ టైమర్ ఈజ్ వెరీ వెరీ యాక్యురేట్. సో బట్ స్టిల్ ఐ థింక్ వాళ్ళ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడం అనేది మన స్ట్రాటజీగా పెట్టుకోవాలి. విరాట్ కోహ్లీ షార్ట్ పిచ్ బౌలింగ్ బాగా ఆడాడు, బ్యాక్ ఫుట్ ప్లే చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు మన వార్తలు. ఎందుకంటే కైల్ జేమిసన్, ఓరార్క్ వీళ్ళందరూ టాల్ బౌలర్స్. అంతేకాకుండా అతను స్పిన్నర్స్కి అగేన్స్ట్గా కూడా బ్యాక్ ఫుట్లో ఆడడం అనేది మనం చూస్తాం. సో లాస్ట్ మ్యాచ్లో అతను సెంచరీ చేయడానికి ప్రధాన కారణం బ్యాక్ ఫుట్ ప్లే అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో గతంలో ఏంటంటే హీ యూస్ టు కమిట్ ఆన్ ఫ్రంట్ ఫుట్. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఫుట్ ప్లే లాస్ట్ మ్యాచ్లో చాలా అంటే ఆ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేశాడు. సంజయ్ బాంగర్తో అతను ఆ త్రో డౌన్స్ సంజయ్ బాంగర్ గతంలో అతనికి చాలా హెల్ప్ చేశాడు కదా వెన్ హీ వాజ్ బ్యాటింగ్ కోచ్ ఫర్ ఇండియా. సంజయ్ బాంగర్ టీంతో ఉన్నప్పుడు ఈ హ్యాడ్ ఎ వండర్ఫుల్ బ్యాటింగ్. అప్పుడు బ్యాటింగ్ చాలా బాగుంది. సో సంజయ్ బాంగర్తో మళ్ళీ హెల్ప్ తీసుకున్నాడు. సో ఆ టెక్నికల్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఎక్కువగా బ్యాక్ ఫుట్లో ఆడడం, ఈవెన్ స్టాన్స్ కొద్దిగా ఓపెన్ అప్ చేసుకున్నాడని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో విరాట్ కోహ్లీ చేసుకున్న ఆ మార్పులు అతనికి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో విరాట్ కోహ్లీ బికమ్స్ ఎ కీ ప్లేయర్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో బికమ్స్ వెరీ వెరీ కీ మనం అనుకున్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో వేస్తారు కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడంలో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కీ ప్లేయర్ అవుతాడు. సో ఇండియాకి డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మన బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు. వాళ్ళ దాంట్లో ముఖ్యంగా కేల్ విలియమ్సన్ ఫామ్లో లేడు. బట్ ఇండియాకి అగేన్స్ట్గా ఫామ్లోకి వస్తాడని చెప్పలేం కానీ బట్ కేన్ ఫామ్లో లేకపోవడం అనేది. రచిన్ రవీంద్ర ఈజ్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్ ఇన్ దర్ టీమ్. మిగతా టీమ్స్కి అగేన్స్ట్గా బాగా ఆడుండొచ్చు కానీ ఇండియాకి అగేన్స్ట్గా బాగా ఆడతారు. ఇండియా సుపీరియర్ బౌలింగ్ అటాక్ అగేన్స్ట్గా అని అనుకో. మనకి ఎలా చెప్పుకున్నా మనకి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఆ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడాం మనం, కూల్గా 1 వీక్ రెస్ట్ తీసుకుని ఆడుతున్నాం. సో మనకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది. సో ఆ అడ్వాంటేజ్ని మనం ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. కండిషన్స్ తెచ్చిన పరిస్థితిని మన వాళ్ళు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇండియా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్ 60-40 అని అనుకుంటున్నాను. బట్ కాంటెక్స్ట్ మాత్రం చాలా చాలా రంజుగా ఉంటుంది, చాలా చాలా టైట్గా కూడా ఉంటుంది. సో డోంట్ గో ఎనీవేర్, కంప్లీట్గా మ్యాచ్ చూడండి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఇన్ ద కాంపిటీషన్ సో ఫార్ అని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.